జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు మొగిలిపాలెం రమేష్ ఆధ్వర్యంలో గుట్ట కింద నుంచి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవలో కొనసాగాలని వారు ఆకాంక్షించారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జనసేన జై జనసేన జనసేన జెండా పేద ప్రజల అండ 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 జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుడిభుజం నొప్పుతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే గత వారం రోజుల కిందట ఆపరేషన్ చేయడం జరిగింది ముంబైలో. మరి ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి గుట్ట కింద నుండి పై వరకు 50 మంది కార్యకర్తలను పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని త్వరగా కోలుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. పేద ప్రజల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. పేదవాడి జెండా జనసేన జెండా. ఈ భూమి మీద ఈ దేశంలో పేద ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుడిభుజం నొప్పుతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే గత వారం రోజుల కిందట ఆపరేషన్ చేయడం జరిగింది ముంబైలో. మరి ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి గుట్ట కింద నుండి పై వరకు 50 మంది కార్యకర్తలను పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని త్వరగా కోలుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. పేద ప్రజల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. పేదవాడి జెండా జనసేన జెండా. ఈ భూమి మీద ఈ దేశంలో పేద ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుడిభుజం నొప్పుతో